హాయ్ అండి. ఈ సండే స్పెషల్ నేను చేపల పులుసు చేశాను. చేపల పులుసు నా స్టైల్‌లో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఉండేలాగా చేశాను. సో, ఎలా చేశానో మీకు చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఎందులో కర్రీ చేయాలో ఆ పాత్ర తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొన్ని మెంతులు, అలాగే ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇవి 3 కొంచెం వేగాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేశాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ వేగితేనే టేస్ట్ వస్తుంది. ఇట్లా ఈ కలర్‌లోకి రావాలన్నమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అందులోనే వేసుకొని వేయించుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్‌లోకొచ్చాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఇందులోకి వేసి బాగా తిప్పేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలాగే మూత పెట్టేశాను. ఈలోపు బాగా టొమాటోస్ అంతా బాగా గుజ్జుగా అయిపోతుంది కదా! టొమాటోస్ బాగా వేగేలోపు మనము పులుసు ప్రిపేర్ చేసుకుందాము. మెయిన్‌గా ఈ ఇట్లా మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి తీసి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే టొమాటోస్ బాగా వేగి గుజ్జు గుజ్జుగా అవ్వాలి కదా! సో, అందుకని ఈ టొమాటోస్ గుజ్జుగా అయ్యేలోపు మనము చింతపండు పులుసు చేపల పులుసులోకి చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగానే మనము కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఎక్కువగానే నానబెట్టుకోవాలి చింతపండు. ఎందుకంటే చేపల పులుసు పుల్లగా ఉండాలి కాబట్టి. అందులోనూ ఈ పులుసులోనే చారు చిక్కగా ఉండాలా అనేది చిక్కగా ఉండేది కూడా మనం ఈ చింతపండు కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో, ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇట్లా మెత్తగా బాగా మిక్స్ చేసేసుకొని, మనం పిప్పంతా కూడా పక్కకు తీసేసుకోవాలనమాట. జ్యూస్ అంతా కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పక్కకు మనం ఇట్లా పిండేసుకోవచ్చు. లేదంటే ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఫిల్టర్ చేశాను. అంటే వేరే దాంట్లోకి వంచుకొని పిప్పంతా కూడా పక్కకొచ్చేలాగా చేశాననమాట. సో, ఇందులోనే ఇప్పుడేం చేయాలంటే టొమాటోస్‌లో కాకుండా ఇందులోనే మసాలాలంటే పసుపు, కారం అవి వేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి అందులోను చింతపండు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది. దానికి తగ్గ కారం వేయాలి. అట్లా వేస్తేనే కర్రీ అనేది టేస్ట్‌గా వస్తుందనమాట. సో, కారం వేసి ఇందులోనే కొంచెం ఉప్పు గూడా వేయాలి. ముందు మనం ఉప్పు వేసున్నాం కదా! చూసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం, పసుపు అంతా గూడా పులుసుకి బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే ఇంకా ఈ పులుసేననమాట ఇప్పుడు మనం కర్రీలో వేయాల్సింది. సో, ఇప్పుడు టొమాటో వేగుంటుంది గదా! మనము చూసుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని టొమాటోస్‌ని తిప్పుకుంటూ ఉండాలనమాట. సో, చూడండి టొమాటోస్ బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి. సో, ఇట్లా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి తిప్పేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! టొమాటో రసము అది కూడా ఇందులో మళ్ళీ ఇంకా మళ్ళీ పిప్పులేమీ లేకుండా ఉండేలాగా చూసుకొని, ఆ టొమాటో రసం అంతా గూడా ఇందులోకి పోసేసుకోవాలనమాట. చేపల చారు చేయడం అనేది నిజంగా టాస్కే అసలు. ఎందుకంటే ఆహ్, టేస్ట్‌గా రావాలి, చారు చిక్కగా రావాలి. కాబట్టి కొంచెం చేపల చారు చేయడం అనేది కొంచెం ఆహ్, తెలిసిన వాళ్ళు చేస్తేనే బాగా టేస్ట్‌గా ఉంటుందనమాట. సో, నేనైతే ఈసారి ఇలా చేశాను నా స్టైల్‌లో. చూడండి ఇట్లాగా చారంతా పోసేసాం గదా! పోసిన తర్వాత మనము టొమాటో రసం అందులోకి చింతపండు రసం అందులోకి పోసాక చారంతా బాగా ఇట్లా చిక్కబడాలి. కాసేపు మూత పెట్టి వదిలేయాలనమాట. ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇట్లా తెర్లుతుంది. చారంతా చూసారా చిక్కబడిపోయింది. ఇట్లా చిక్కబడిన తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫిష్ పీసెస్ ఒక్కొక్కటిగా చారులో వేసేసుకోవాలనమాట.
ఇట్లా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ వేసాం కాబట్టి గంటెతోనే తిప్పేసుకోవచ్చు. గంటెతోనే తిప్పేసుకొని బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఉడికిన తర్వాత ఇట్లా మనం గంటెతో తిప్పకూడదు. ఇప్పుడంటే ఇప్పుడే వేసాం కాబట్టి పీసెస్ ఏమి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు గంటెతో తిప్పొచ్చు, ఏం కాదు. సో, ఇట్లా మూత పెట్టేసుకొని ఈలోపు నేనైతే మామిడికాయ ఏస్తున్నాను చేపల పులుసులో. ఎందుకంటే మామిడికాయ వేస్తే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేనైతే మామిడికాయ వేసేద్దామని చెప్పి ఒక మామిడికాయ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాననమాట దబ్బలు దబ్బలుగా. ఇప్పుడైతే మనకి ఫిష్ పీసెసు కొంచెం కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ మామిడికాయ వేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే మామిడి దబ్బలేమో మెత్తగా ఉడికిపోతాయి. ఫిష్ ఏమో అంత త్వరగా కొంచెం త్వరగా ఉడకదు. సో, అందుకనేసి మనము కొంచెం ఫిష్ ఉడికిన తర్వాత ఈ మామిడి దబ్బలు వేసుకోవాలనమాట. సో, ఇప్పుడు చూసి నేను కొంచెం ఫిష్ ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఈ మామిడి దబ్బలు వేస్తున్నాను చూడండి. మామిడికాయ వేయడం వల్ల టేస్ట్‌గా కూడా ఉంటుంది కర్రీ. ఇట్లా ఈ స్టేజ్‌లో ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనము ఈ మామిడి దంపలు వేసేసుకోవాలి. వేసుకొని గంటెతో తిప్పకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి ఫిషెస్ విరిగిపోతాయి మనం గరిటె పెట్టగానే. సో, అందుకని ఇట్లా తిప్పుకోవాలనమాట దబర్‌ని. సో, ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఆహ్, ఆహ్, విరిగిపోకుండా ఉంటాయన్నమాట. బావుంటుంది. సో, ఇట్లా తిప్పేసుకోవాలి. ఈలోపు మనము ఇందులోకి లాస్ట్‌గా పౌడర్ అయితే ప్రిపేర్ చేయాలి. ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేస్తే ఏమవుతుందంటే ధనియాల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ ఇంకొంచెం చిక్కబడుతుందనమాట. ఇందులో కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొన్ని ధనియాలు, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీకి వేసేసుకొని మెత్తగా పౌడర్‌లాగా పట్టేసుకోవాలనమాట. ఇలాగ మెత్తగా మనము మిక్సీకి పౌడర్‌లాగా పట్టేసుకోవాలి. ఇట్లా పౌడర్‌లాగా పట్టుకుంటే ఈ పౌడరే ఇంక మనకి కర్రీలో ఎటువంటి ఫిష్ కర్రీ మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పౌడర్ ఏసామంటే కర్రీ చిక్కబడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ పౌడర్‌ని మనం డైరెక్ట్‌గా వేయకూడదనమాట. వాటర్‌లో మిక్స్ చేసుకొని వేయాలి. డైరెక్ట్‌గా వేస్తే ఏమవుతుందంటే ఉండలుండలుగా అయిపోతుంది. గంటెతో కలబెట్టడానికి కూడా ఉండదు కాబట్టి మనమైతే డైరెక్ట్‌గా వేయకూడదు. ఇట్లా వాటర్‌లో మిక్స్ చేసుకొని కర్రీలో కలుపుకొని అప్పుడు కూడా గంటెతో కలబెట్టకుండా మనం దబర్ని పట్టుకొని మాత్రమే తిప్పాలి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర అయితే కర్రీలో చల్లేసుకోవాలనమాట. అంతేనండి, నా స్టైల్‌లో చేపల పులుసు రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్ట్‌గా చాలా బావుంది. నేను ఫిష్ కర్రీ మసాలా కూడా పౌడర్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా పౌడర్ కూడా. సో, మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేపల పులుసు అయితే చాలా బాగా చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.